వీడియో స్టార్ట్ చేసినాం లేదా వాన పడుతుంది. హే గాయ్స్, దిస్ రవిచంద్రన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ ఎవర్. సో ఇప్పుడు మనకి క్లాస్ 2 అండ్ క్లాస్ 1 అని 2 టైప్స్ ఆఫ్ మెడికల్స్ ఉంటాయి అన్నమాట. సో మన క్లాస్ 2 అంటే మనకి ఓన్లీ కొన్ని హాస్పిటల్స్ డీసీ అప్రూవ్డ్ హాస్పిటల్స్ తీసుకుంటాయి. అండ్ మనకి క్లాస్ 1 ఓన్లీ మిలిటరీ బేస్డ్ హాస్పిటల్స్ ఉంటాయి అన్నమాట. మిలిటరీ హాస్పిటల్స్లో తీసుకుంటారు. అండ్ క్లాస్ 2 ఎక్స్పైరీ అయితే మనకి 2 years వరకు ఉంటుంది. అండ్ క్లాస్ 1 అయితే మనకి 1 year వరకు ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి క్లాస్ 2 మనకి 8,000 అరౌండ్ అట్లా పడుతుంది. ఇంకా క్లాస్ 1 మనకి ఒక 15,000 అరౌండ్ పడుతుంది. అండ్ ఈ ప్రైస్ అనేది హాస్పిటల్ టు హాస్పిటల్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఒకవేళ కొంతమంది బిఎంఐ ఎక్కువ ఉంటుంది, అంటే కొంచెం లావు ఉంటారు, సో వాళ్ళకి ఎక్స్ట్రా టెస్టులు పడతాయి. సో దానికోసం వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రైస్ పడుతుంది. సో మనం ఈ చెకప్స్ అన్ని ఏ హాస్పిటల్స్లో వేసుకోవాలని చెప్పేసి డౌట్ ఉంటుంది. సో డీసీ అప్రూవ్డ్ హాస్పిటల్స్ అని చెప్పేసి కొన్ని డీసీఏ వెబ్సైట్లో మెన్షన్ చేసి ఉంటాయి. సో మనం డీసీఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మెన్యూ ఉంటుంది. సో ఇక్కడ మనం పర్సనల్ ఆప్షన్లో వెళ్తే కింద మెడికల్ అని ఉంటుంది. అక్కడ క్లాస్ 1, 2, 3 అన్నీ ఉంటాయి. సో మనం 2 ఓపెన్ చేసాం. ఇప్పుడు మనకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మొత్తము అప్రూవ్డ్ డాక్టర్స్ హాస్పిటల్స్ అని చూపిస్తుంది. సో లాస్ట్ అప్డేట్ 11 December 2023లో అయింది. సో ఇక్కడ మనకి డాక్టర్ పేరు, ఆయన కాంటాక్ట్ నెంబర్, ఇంకా ఆయన ఈమెయిల్ ఐడి, ఇంకా వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంది మొత్తం ఇచ్చారు. సో ఇక్కడ అడ్రస్ కూడా ఉంటుంది. సో మీకు నియరెస్ట్ ఏ హాస్పిటల్ ఉంటే అక్కడికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ నెంబర్ ఉంటుంది కదా, దానికి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళిపోండి డైరెక్ట్గా. సో మీరు వెళ్ళే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అడిగి అన్నీ తీసుకొని వెళ్ళండి. సో ఇప్పుడు మీరు ఏదైనా ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు మెడికల్స్తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు తర్వాత మీరు గ్రౌండ్ క్లాస్కి దీని అన్నిటికీ ఫీజు పే చేసినారనుకో, తర్వాత మీకు మెడికల్లీ అన్ఫిట్ అని వచ్చినప్పుడు మీకు మనీ అంతా వేస్ట్ అయిపోతుంది. సో అప్పుడు మీరు ఇండియాలో అయితే పైలట్ అవ్వలేరు. కానీ ఒకవేళ మీకు మెడికల్లీ అన్ఫిట్ వచ్చిందనుకో, మీరు వేరే కంట్రీస్లో పైలట్ అవ్వచ్చు. ఎందుకంటే యూఎస్లో చాలా సింపుల్గా ఉంటాయి మెడికల్స్. సో మీకు ఈ ప్రాబ్లం ఏమి ఉండదు. కరెక్ట్ మీకు పైలట్ అవ్వాలి అని చాలా గట్టిగా ఉందనుకో, వేరే కంట్రీస్లో ఈజీగానే అవ్వచ్చు. సో పైలట్కి మెడికల్స్ ఎందుకు అంటే, మనకి ప్రెజర్ అనేది భూమి మీద అండ్ ఆకాశంలో డిఫరెంట్గా ఉంటుంది కదా. సో మనకి పైకి వెళ్ళే కొద్ది ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటుంది. సో బ్లడ్కి ఆక్సిజన్ సరిగ్గా అందదు, మనకి బ్రీతింగ్ సరిగ్గా ఆడదు, అండ్ హార్ట్ అనేది స్పీడ్గా కొట్టుకుంటుంది. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటి కోసం అని చెప్పేసి మనం మెడికల్స్ చూసుకుంటాము. సో ఏమేమి చెకప్ చేస్తారంటే, ఫస్ట్ మనకి ఐస్. సో మనకి కలర్ బ్లైండ్నెస్ అనేది ఉండకూడదు. అండ్ చాలా మందికి డౌట్ ఉంది ఇట్లా, ఎందుకంటే స్పెక్స్ ఉంటే మనం పైలట్ అవ్వగలమా లేదా అని. ఇప్పుడు నన్నే చూస్తున్నారు కదా, నాకు స్పెక్స్ ఉన్నాయి. కానీ మనం స్పెక్స్ పెట్టుకున్నప్పుడు దూరం ఉన్నవి కూడా మనకి క్లియర్గా కనిపిస్తే చాలు, మనకేం ప్రాబ్లం ఏమి ఉండదు ఎంత సైట్ ఉన్నా కూడా. సో నెక్స్ట్ మనకి ఈఎన్టీ, ఇయర్, నోస్ అండ్ థ్రోట్. సో ఇయర్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఇయర్ని ఎంత సేఫ్గా ఉంచుకుంటే అంత మేలు. సో ఇయర్ని ఎప్పుడు మనం క్లీన్గా ఉంచుకోవాలి. అండ్ లౌడ్ నాయిసెస్ వినకూడదు. ఎందుకంటే లౌడ్ నాయిసెస్ వల్ల, షార్ప్ రేస్ వల్ల మన ఇయర్ డ్రమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. దానివల్ల మనకు చిన్న నాయిసెస్ వినపడవు. సో మనకి ఇయర్ చెకప్ ఎలా చేస్తారంటే, మనకు ఒక హెడ్ ఫోన్స్ పెడతారు. ఒక సైలెంట్ రూమ్లో హెడ్ ఫోన్స్ పెట్టేసి మనకు చాలా చిన్న సౌండ్స్ వదులుతారు. సో మనకి అవి చాలా క్లియర్గా వినపడాలి. సో వినపడలేదు అనుకో, మనం మెడికల్లీ అన్ఫిట్ అవుతాము, పైలట్ అవ్వలేము ఇండియాలో. సో నెక్స్ట్ నోస్ అనేది వాళ్ళు చెక్ చేస్తారు, మనకి ఏదైనా మేజర్ ఆపరేషన్స్ జరిగినాయా లేదా. అండ్ కొంతమందికి బోన్ అనేది ఇక్కడ నోస్లో సైడ్కి అలా ఉంటుందన్నమాట. సో అలా ఉండకూడదు. సో వాళ్ళు మనం అడగాలి, ఇట్లా ఏదైనా మేజర్ ఆపరేషన్ జరిగితే వాళ్ళకి చెప్పొచ్చు మనం, ఇట్లా జరిగింది నాకేం చెప్పేసి. ఎందుకంటే బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి హైయర్ ఆల్టిట్యూడ్స్లో నోస్ ఇంపార్టెంట్. అండ్ దీని తర్వాత థ్రోట్. సో మనం మాట్లాడే ప్రతి ఒక్కటి మన ఏటీసీతో కాంటాక్ట్ అయ్యేది కానీ చాలా బాగుండాలి. సో అందుకోసం మనకి థ్రోట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన వాయిస్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఇలా నత్తి ఇట్లా ఉంటే చాలా కొంచెం కష్టము. సో మనకి నెక్స్ట్ బ్లడ్ చెకప్ అనేది చేస్తారు. ఎందుకంటే బ్లడ్లో మనకి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అట్లా కొన్ని ఉంటాయి. నేను బయాలజీలో అంత గ్రేట్ కాదు. సో ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. ఎందుకంటే మన ఆక్సిజన్ ఇవన్నీ సప్లై కరెక్ట్ ఉందా లేదో దానివల్ల తెలుస్తుంది కదా. అండ్ మనకి హార్ట్ రేట్ కూడా చెక్ చేస్తారు. ఎందుకంటే కొంతమందికి చాలా స్పీడ్గా, కొంతమంది చాలా స్లోగా కొట్టుకుంటుంది కదా. సో దానికోసం అని చెప్పేసి హార్ట్ రేట్ కూడా చెక్ చేస్తారు. అండ్ దీని తర్వాత మనకి లంగ్స్ కూడా మనకి స్కాన్ చేసి చూస్తారు అన్నమాట. ఎందుకంటే కొంతమందికి లంగ్స్ సరిగ్గా ఫామ్ అయి ఉండవు. సో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, చాలాసార్లు మెన్షన్ చేసి చెప్తున్నాను. అండ్ దీని తర్వాత మనకి బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. సో మన హైట్కి మన వెయిట్ మ్యాచ్ అవుతుందో లేదో అని చెప్పేసి దీంట్లో చెక్ చేస్తారు. సో కొంతమంది అండర్ వెయిట్ ఉండొచ్చు, కొంతమంది ఓవర్ వెయిట్ ఉండొచ్చు వాళ్ళ హైట్ పట్టేసి. సో ఒకవేళ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మరీ మేజర్ ప్రాబ్లం ఏం కాదు ఇది. జస్ట్ వాళ్ళు రికమెండ్ చేస్తారు తగ్గమని, పెరగమని అట్లా. సో అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అండ్ మేల్స్కి అయితే కొంతమందికి న్యూ టెస్ట్ అనేది చేస్తారు. అంటే మనకి అండర్స్ అయ్యి మొత్తం మన ప్రైవేట్ పార్ట్ చెక్ చేస్తారు. అది కొంతమందికి క్లాస్ 2లోనే చేస్తారు, కొంతమందికి క్లాస్ 1లో చేస్తారు. మీరేం బ్యాడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మెడికల్సే కదా.
సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందే ఈజీసీఏ అకౌంట్ అని ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో ఈజీసీఏ అకౌంట్ అంటే ఇప్పుడు మనకి డాక్టర్ మనకి ఆన్లైన్ రిపోర్ట్స్ ఏవైతే ఇస్తారో దాంట్లో అప్లోడ్ చేస్తారు. సో డీసీఏ దాంట్లో వెరిఫై చేసుకుంటుంది. అండ్ మనకి ఆఫ్లైన్ కూడా మనకి రిపోర్ట్స్ ఇస్తారు, ఒక 30 minutesలో అట్లా ఇచ్చేస్తారు. అక్కడ మనకు తెలిసిపోతుంది మెడికల్లీ ఫిట్ ఆర్ అన్ఫిట్ అని చెప్పేసి. అండ్ మనం ఈజీసీఏ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ చాలామంది వీడియోని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో కంటెంట్ నచ్చిన పార్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంటిల్ నెక్స్ట్ వీడియో, బై బాయ్.